ప్రతిపక్షం అనేటువంటిది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి రాష్ట్రంలో. వాళ్ళకి తమ గురించి ఆలోచన తప్ప సమాజం గురించి, ప్రజల అభివృద్ధి గురించి వాళ్ళకి ఏ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమల గురించి మాట్లాడరు, పరిశ్రమల్ని తరిమేస్తారు. వాళ్ళకి ఒకసారి షెడ్యూల్ మా కమిషనర్ గారు తీస్తున్నారు. మార్నింగ్ 6:40కి వాళ్ళది పికప్ అయితే నైట్ 9 o'clockకి మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చేలాగా వాళ్ళ ప్రోగ్రామ్ డే 1 మా మంత్లది. రెండో రోజు లాబీలో ఫస్ట్ టు గ్యాదర్ అట్ 7:45కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:17 hours 5 o'clockకి మళ్ళీ రిటర్న్ వచ్చారు. మళ్ళీ దే కంటిన్యూడ్ టిల్ నెక్స్ట్ డే మళ్ళీ 9:30కి స్టార్ట్ అయిపోతే నైట్ 8 వరకు ప్రోగ్రామ్ నడిచింది. నెక్స్ట్ డే 9కి మొదలైతే మళ్ళీ సేమ్ థింగ్ ఈవినింగ్ 6 దాకా నడిచింది. ఇక్కడ కూడా మీరు వీడియోలు కూడా చూస్తూ ఉన్నట్టారు కదా, స్కూల్లో పిల్లలు కూర్చుని వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్లు. ఇట్ వాజ్ జనరల్గా అడిగితే మంత్రులు చాలామంది చెప్పింది ఫస్ట్ 5 days వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా లెర్నింగ్స్ ఉన్నాయి అనేటువంటిది. సో ప్రతిపక్షం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే విధ్వంసం గురించి ట్రైనింగ్ ఎవరన్నా ఇస్తాడు, అల్ఖైదా ఇస్తుంది అని అంటే అక్కడ పోయి ట్రైనింగ్ ఇస్తాడు ఆయన, లేకపోతే అది అక్కడ మెక్సికోలో అనేవాడిని చూసాం కదా సార్. సో అట్లాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పంపిస్తాడు. చంద్రబాబు గారికి ఆయనకి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు పంపించాల్సి వస్తే ఆయన అల్ఖైదా దగ్గరకో ఇంకెక్కడికో పంపిస్తాడు. చంద్రబాబు గారు పంపిస్తే సింగపూర్ పంపిస్తాడు. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంటే, ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా అక్కడ నేర్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంటుంది.